కామారెడ్డిలో ఈ నెల 15న కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా సభ జరుపుతున్నారు. 1,00,000 మందితో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డిలో ఈ నెల 15న కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా ఈ సభను జరుపుతున్నారు. 1,00,000 మందితో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అంచనా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15వ తేదీన ఈ సభకి ఏర్పాట్లు చేయాలని జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, నాయకులందరికీ కూడా ఆదేశించింది. అయితే ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేయాల్సినటువంటి ప్రక్రియనంతా కూడా ముగించినటువంటి నేపథ్యంలో అక్కడ అదే వేదిక నుంచి ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి చోటనే భారీ బహిరంగ సభ 1,00,000 మందితో ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం, ప్రభుత్వంకు ఉన్నటువంటి కమిట్మెంట్ ని చెప్పాలనుకుంటుంది. అలాగే పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతున్నటువంటి సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడే కావడం వల్ల అటు రెండు అంశాలు కలిసి వచ్చేటట్టుగా భారీ సభను ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కనపడుతుంది. అందుకు సంబంధించి జిల్లా నాయకులు యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. భారీ ఎత్తున ఈ సభ నిర్వహించాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశంకి సంబంధించి ఇప్పటివరకు చేసినటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా ఇప్పటివరకు సభను ఏర్పాటు చేసేటువంటి చర్చ జరిగింది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కొంత వాయిదా పడుతూ వచ్చింది. కాబట్టి 15వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి, అది కామారెడ్డిలోనే చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. వీటితో పాటుగా ఇప్పటికీ కామారెడ్డిలో వరద ఇతరత్ర సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బాధితులకు, అక్కడ నష్టపోయినటువంటి రైతులందరికీ బెనిఫిట్స్ అందించి ఆ అంశాన్ని కూడా మరోసారి ఫోకస్ చేయాలనుకుంటుంది. కాబట్టి అటు బీసీ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి అంశం, ఇటు పిసిసి ఏడాది బాధ్యతలు స్వీకరించిన సందర్భం, అన్ని అంశాలు కలిసి వచ్చేట్టుగా 1,00,000 మందితో సభ చేయాలనేది పార్టీ ఆలోచనగా కనబడుతుంది. థ్యాంక్ యూ చారి.